press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు చూడొచ్చు, మనకు ఒక పక్క ఏమో అప్పో వాచ్ అయితే ఉంది. సో ఇది రీసెంట్గా మన ఛానల్లో ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ అదేవిధంగా ఇన్ డెప్త్ రివ్యూ మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేశాను. అండ్ అదేవిధంగా ఇంకో పక్క చూసుకుంటే మనకి హానర్ మ్యాజిక్ వాచ్ 2 అయితే మన దగ్గర ఉందన్నమాట. సో దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ నెక్స్ట్ ఇన్ డెప్త్ రివ్యూ మన ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను ఈ వీడియో అయితే. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ రెండు వీడియోకి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ రెండు వాచెస్ యొక్క మనకి కంపారిజన్ చేసి సో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, సో ఫైనల్గా ఒక విన్నర్ మనం ఈ రెండిట్లో సెలెక్ట్ చేయాలంటే ఎవరు నిలబడతారు. సో వాళ్ళ బ్యాటరీ పరంగా కానీ పర్ఫార్మెన్స్ వైజ్ నెక్స్ట్ డిస్ప్లే నెక్స్ట్ మనకి వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ఫీచర్స్ గురించి అన్నిటి గురించి కంపేర్ చేసి ఫైనల్గా మనం ఒక విన్నర్ని అయితే సెలెక్ట్ చేద్దాం. సో ఈ రెండుగా మనకి ఏంటంటే 10,000 రూపాయల పైన స్మార్ట్ వాచెస్ అనమాట. సో రీసెంట్గా మనకి అప్పో వాచ్ మీరు చూసుకుంటే మనకి రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అయితే లాంచ్ అయింది. జూలైలో మనకి ఇదైతే లాంచ్ అయింది, జూలై ఎండింగ్లో. అండ్ మనకి హానర్ మ్యాజిక్ వాచ్ 2 ఏంటంటే కొంచెం పాతది, బట్ అయినా మనం కంపేర్ చేద్దాం బికాస్ ఆఫ్ ప్రైజెస్ అనేది కొంచెం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మనం కంపేర్ చేసాక ట్రై చేద్దాం. ఈ వీడియోని దగ్గర కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీరు మొత్తం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు అప్పో వర్సెస్ హానర్ అనే ఒక పోల్ పెడితే సో మీరు ఏ కంపెనీకి మీరు సపోర్ట్ చేస్తారనేది కింద కమెంట్ సెక్షన్లో నాకు ఒకసారి కమెంట్ చేసి తెలపండి. సో దీనివల్ల మనకి ఏంటంటే మీరు ఏ కంపెనీకి ఎక్కువ ఆడియన్స్ ఏ కంపెనీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి నేను తెలుసుకుంటాను. సో అప్పో వర్సెస్ హానర్. సో మీరు అప్పో ఫ్యాన్స్ అయితే అప్పో అని చెప్పేసి టైప్ చేయండి, హానర్ ఫ్యాన్స్ అయితే హానర్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే, సో మనం ఇంకా వితౌట్ ఎనీ డిలే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 2 వాచెస్ని కంపేర్ చేసే ముందు మనకి ఈ 2 వాచెస్లో ఉన్న వేరియంట్స్ గురించి అండ్ అదేవిధంగా వాటి యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికలీ మనకి అప్పో వాచ్ కిందకి వస్తే మనకి 2 మనకి వేరియంట్స్లో ఉంటుంది. అదైతే ఒకటిసారి ఏంటంటే మనకి ఇది మీరు చూసిన 46mm. సో దీంట్లో మనకి ఇంకొక వేరియంట్ ఉంటుంది, అదే మనకి ఏంటంటే 41mm అనమాట. సో 46mmకి 41mmకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో 41mmకి 46mm ఉన్న డిఫరెన్స్ గురించి ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు స్క్రీన్ పరంగా కానీ నెక్స్ట్ మనకి ఫీచర్స్ బ్యాటరీ పరంగా సో ప్రైస్ పరంగా మీకు ఏదైనా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఒకవేళ మీరు ఆ డిఫరెన్స్ల గురించి కావాలనుకుంటే మీరు వెళ్ళి చూడండి. సో దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 46mm ఏదైతే ఉందో ఇది మనకి 20,000 రూపాయల లోపల అయితే మనకి ఇది అమెజాన్ అయితే దొరుకుతుంది. అదే మనకి ఏదైతే 41mm ఉందో అది మనకి 16,000 15,000 లోపల అయితే మనకి దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మనకి హానర్ మ్యాజిక్ వాచ్ 2 గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకసారి మనకి 42mm ఒకటి 46mm ఒకటి. సో ఈ రెండు యొక్క కంపారిజన్ మనం వీడియో చేశాను నేను. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. సో బేసికల్గా మనకి 46mm ప్రైస్ చూసుకుంటే మనకి ఇంచుమించుగా మనకి 13,000 రూపాయలు అయితే ఉంది. సో 42mm ప్రెసెంట్ అవైలబిలిటీ లేదనమాట. సో మనం ఏదైనా వస్తే ట్రై చేయాల్సిందే, బట్ ప్రెసెంట్ మ్యాక్సిమం మీకు మార్కెట్లో 42mm దొరకట్లేదు, ఓన్లీ మనకి 46mm ఒకటే అవైలబిలిటీ ఉందన్నమాట. సో దీంట్లో మనకి 2 కలర్స్ ఉంటాయి అప్పో వాచ్లో. మీకు ఒకటి వచ్చరికి ఏంటంటే మీకు మనకి గోల్డ్ ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ ఉంటుంది. సో గోల్డ్ మీకు ఏంటంటే వైట్ స్టాప్స్ వస్తాయి, మధ్యలో మీకు సైడ్ అల్యూమినియం ఏదైతే ఉందో ఇదంతా మనకి గోల్డ్ షేపుల్లో మన కలర్లో అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా మనకి హానర్లో చూసుకుంటే మనకి ఏంటంటే మొత్తం కూడా దీనిలో చార్కోల్ బ్లాక్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఫ్లాక్స్ బ్రౌన్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలో మనకి ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది స్టాప్స్ మారితే. ఇది వచ్చారు మనకి బ్లాక్ నార్మల్గా వస్తుంది, మనకి వాచెస్ స్మార్ట్ వాచెస్ వస్తే స్టాప్స్ ఆ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఏదైతే మనకి ఫ్లాక్స్ బ్రౌన్ అని చెప్పాను కదా, అది మనకి లెదర్ స్టాప్తో వస్తుంది. సో దాంతో మీకు ఏంటంటే ఒక 2,000 రూపీస్ ఎక్కువ ఉంటుంది. సో దీంతో పోల్చుకుంటే మీకు అది మీరు ప్రైస్ అయితే గమనించాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మీకు 13,000 దొరికితే అది మీకు 15,000 రూపాయలు ఉంటుంది. ఇది ఓవర్గా మనకి వీటి యొక్క వేరియంట్స్ అండ్ వీటి యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ మనం ఏంటంటే ఈ రెండిట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, సో మన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఏంటంటే ఇందా మీరు చెప్పినట్టు వేరియంట్స్ మారే కొద్దీ మన డిస్ప్లేలో కూడా మనకి సైజులు మారుతూ ఉంటాయి అనమాట. అదే మీరు అప్పో వాచ్కి వస్తే మీకు ఏంటంటే మీకు ఏదైతే 46mm ఉందో ఇది మనకి 1.91 ఇంచెస్తో వస్తుంది. అదే మీకు 41mm తీసుకుంటే మీకు 1.7 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అదే మీకు హానర్లో చూసుకుంటే మీకు ఏంటంటే 42mm ఏదైతే ఉందో అది మనకి 1.2 ఇంచెస్తో వస్తుంది. అదే మనకి 46mm తీసుకుంటే మీకు 1.39 ఇంచెస్తో వస్తుంది అనమాట. సో డిస్ప్లేలో పోల్చుకుంటే మనకి అప్పో వాచ్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్ద డిస్ప్లేతో వస్తుంది. అయితే మనకి దీని యొక్క డిస్ప్లే టైప్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే అప్పో వాచ్ ఉందో దీనిలో మనకి ఆమో ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది. అదే మనకి హానర్లో తీసుకుంటే మీకు ఓఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఈ రెండిట్లో కూడా మీకు ఏంటంటే 326 ppi అయితే ఉంటుంది. ఇంకా రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే మనకి స్క్రీన్ సైజ్ మారే కొద్దీ వాటి యొక్క రెజల్యూషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఇన్డెప్త్గా కావాలనుకుంటే మనకి కంపారిజన్ వీడియోస్ చూడండి. ఓకేనా, ఓవరాల్గా డిస్ప్లే గురించి చెప్పుకుంటే నాకు అప్పో వాచ్ అయితే బాగా నచ్చింది మన కంపేర్ టు మనకి హానర్. కానీ మనకి ప్రైస్ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి దీనికి దానికి ఒక 5,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి
నాకు ఈ ప్రైస్ వేరియంట్లో నాకు డిస్ప్లే ఓకే అనిపించింది. అండ్ అదేవిధంగా నాకు ఈ ప్రైస్ వేరియంట్లో కొంచెం ఇది ఓకే అనిపించింది. సో మనకి డిస్ప్లేలో అపోలో మెయిన్గా ఏంటంటే మనకి కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. అదే మనకి 41mm కర్వ్డ్ ఉండదు. సో 46mm ఒకటే మీకు కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. అదే మనకి హానర్లో ఏంటంటే రెండు ఒకేలాగా ఉంటాయి. బట్ మనకి ఏంటంటే ఓఎల్ఈడి డిస్ప్లే టైప్గా మనకు వస్తుంది అనమాట. సో రెండు డిస్ప్లేలు కూడా బాగానే ఉన్నాయి. మీకు AMOLED ఓఎల్ఈడి అనుకున్నా కూడా మీకు ఏంటంటే మంచి మీకు విజువల్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు మంచి విజువల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బయటికి వెళ్తే మనకి ఏంటంటే 800 nits బ్రైట్నెస్ అయితే వస్తాయి రెండు కూడా. మీకు ఏంటంటే సో మీరు డైరెక్ట్ కండిషన్స్లో మీరు బయటికి తీసుకెళ్ళినా కూడా మీకు ఈజీగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓవరాల్గా. సో నెక్స్ట్ మీకు సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే మొత్తం కూడా మనకి అల్యూమినియం స్టీల్ బాడీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట అప్పో వాచ్లో. సో ఫ్రంట్ మీకు గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి హానర్లో చూసుకుంటే సేమ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక మెటల్ లాగా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. సైడ్ కూడా మనకి ఏంటంటే మెటల్ లాగే ఉంటుంది. మొత్తం బ్లాక్ కలర్ అయితే కవర్ అయిపోయింది అనమాట. సైడ్ రెండు బటన్స్ ఉన్నాయి. ఒకసారి మనకి మెనూ బటన్ ఒకటి, నెక్స్ట్ ఒకసారి మనకి ఏంటంటే మల్టీ ఫంక్షన్ బటన్ ఒకటి. సేమ్ మనకి దీంట్లో కూడా రెండు బటన్స్ ఉంటాయి. ఒకసారి మనకి మెనూ బటన్ ఒకటి, నెక్స్ట్ మనకి మల్టీ ఫంక్షన్ బటన్ ఒకటి. రెండిట్లో మనకి ఏంటంటే స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనికి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి, దీనికి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. నెక్స్ట్ దీనికి మైక్రోఫోన్ గ్రిల్ ఉంటుంది, దానికి కూడా మైక్రోఫోన్ గ్రిల్ అయితే ఉంటుంది అనమాట. సో రెండింటికి కూడా కామన్. నెక్స్ట్ మనకి స్ట్రాప్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకి మీరు చూడొచ్చు మనకి సేమ్ యాపిల్ వాచ్ సిరీస్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ మనకి అప్పో వాచ్లో సేమ్ అదే విధంగా మనకి ఈ యొక్క స్ట్రాప్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి ఏంటంటే నార్మల్ 2012 మనకి నెంబర్ అది. సో ఆ స్ట్రాప్స్ అనేవి మనకు దొరుకుతుంటాయి. రెండుగా మనం ఈజీగా తీసుకోవచ్చు. సో ఈజీగా అయితే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఓవర్గా మనకి వాచ్లో మీకు కనిపిస్తున్నవి అవి అయితే. నెక్స్ట్ మనకి దీని యొక్క ఓఎస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే అప్పో వాచ్లో మీకు వేరే ఓఎస్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి గూగుల్ వాళ్ళది. సో దీంట్లో మనకి ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ మనం యూస్ చేయొచ్చు. లైక్ స్పాటిఫై కానీ మల్టిపుల్ అప్లికేషన్ మనం యూస్ చేయొచ్చు అనమాట. సో అది వేరే ఓఎస్ యొక్క అడ్వాంటేజ్. సో మనకి హానర్కి వచ్చేస్తే మనకి ఏంటంటే దీంట్లో వీళ్ళ యొక్క ఓన్ వాయిస్ అయితే ఉంటుంది, హువాై వాయిస్. అది మనకి లైట్ వాయిస్ అంటారు. సో దీనిలో మనకి ఏంటంటే డిసడ్వాంటేజ్ మనం మల్టిపుల్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేయలేం. సో అదొక డిసడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. రిమైనింగ్ అంతా కూడా మనకి వాయిస్ అంతా ఈ వాయిస్ కూడా బాగానే ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఫిట్నెస్కి సంబంధించి యూస్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ వాచ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. సో ఇంకా మీకు అలా కాకుండా నాన్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళకి ఈ వాచ్ అంతగా సెట్ అవ్వకపోవచ్చు. అది నాకు అనిపించింది అయితే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి మెమరీస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే అప్పో వాచ్లో ఉందో దీనిలో మనకి 1GB ర్యామ్ ఉంటుంది, 8GB మనకి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి హానర్ వాచ్లో చూసుకుంటే మనకి వీళ్ళు దీంట్లో ఎటువంటి ర్యామ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ మనకి ఏంటంటే 4GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి దేనికంటే దాదాపు మనకు ఆ అప్లికేషన్ నుంచి మనము ఒక 500 సాంగ్స్ని మనం యాడ్ చేసుకొని మనం ఆఫ్లైన్లో వినేదానికైతే ఆ 4GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి లౌడ్ స్పీకర్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి GPS గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా GPSలు అయితే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ మనకి NFC గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే అప్పో వాచ్లో ఉంది దీంట్లో కూడా మనకి NFC ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి హువాై దాంట్లో చూసుకుంటే మనకి దీంట్లో ఎటువంటి NFC అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ మనకి USB గురించి మాట్లాడుకుంటే రెండులో USB ఎటువంటి సాకెట్స్ మనకి పోర్ట్స్ అయితే ఏవైతే మీరు ఉండవన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే రేడియో గురించి మాట్లాడుకుంటే రెండులో మనకి రేడియో అయితే లేదనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఈ యొక్క సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మనకి ఏంటంటే యాక్సెలరోమీటర్, బారోమీటర్, గైరోమీటర్, నెక్స్ట్ మనకి ఏదైతే SpO2, నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్స్ ఇవన్నీ కామన్ ఉంటాయి. నెక్స్ట్ మనకి బ్లూటూత్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే అప్పో వాచ్ ఉంది దీనిలో మనకి 5.0 వర్షన్తో రన్ అవుతుంది. మనకి హానర్లో చూసుకుంటే మనకి 5.1 వర్షన్ అయితే రన్ అవుతుంది అనమాట. ఇది వల్ల మనకి సెన్సార్స్ అంత విధంగా బ్లూటూత్ వర్షన్ గురించి. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మీకు ఇందాక మనకి వేరియంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో వేరియంట్స్ మారే కొద్దీ మనకి బ్యాటరీస్ అనేవి వాటి యొక్క కెపాసిటీగా మారుతూ ఉంటాయి. సో మనకి ఫస్ట్ అప్పో వాచ్లో మీరు చూసుకుంటే 46mm వేరియంట్లో మీకు ఏంటంటే 510 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి 41mm మీరు తీసుకుంటే మనకి 360 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ తగ్గుతుంది మీకు, అంటే మీకు తగ్గే కొద్దీ ప్రైస్ తగ్గుతుంది, దాంతోపాటు బ్యాటరీ కూడా తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనకి హానర్లో చూసుకుంటే మీకు ఏంటంటే ఏదైతే మనకి 46mm ఉందో దీనిలో మనకి 455 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి ఏదైతే 42mm ఉందో దానిలో మనకి ఏంటంటే కేవలం 215 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే అప్పో వాచ్ ఉందో సో దీనిలో మనకి వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. సో మన ఫొటోస్ కూడా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో బేసికల్లీ మనకి ఏంటంటే దీనిలో వేరే వాయిస్ నుంచి అయితే మార్చుకోవచ్చు. లేదనుకుంటే మీకు ఏంటంటే మీకు అప్పోలకు సంబంధించి హేట్ యాప్ వెళ్తుంది కదా. సో దాంట్లోకి వెళ్ళినా మీరు ఏంటంటే మీరు వాచ్ ఫేస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో మీ ఫొటోస్గా పెట్టుకోవచ్చు అనమాట. హానర్లోకి వస్తే కూడా సేమ్ అంతే, మీకు హువాై హెల్త్ యాప్ ఉంది కదా. సో దాంట్లోకి వెళ్తే మీరు ఏంటంటే మీరు ఫేసెస్ అనేవి మార్చుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏంటంటే దీంట్లో
మీకు మేజర్గా అంటే మీకు ఏదైనా ఫేసెస్ మీకు కావాలనుకుంటే మీరు దాంట్లో సెట్ చేసుకోవచ్చు, మీ ఫోటోస్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం కాల్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా 2 వాచ్లు కూడా మంచి క్వాలిటీ అయితే మనకి అవుట్పుట్ డెలివరీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఆడియో క్వాలిటీ కూడా 2 కూడా మనకి కరెక్ట్గా అయితే డెలివరీ చేస్తుంది. సో మనం కాల్ మాట్లాడుతున్న మనకి ఏంటంటే మనకు వినిపించాలంటే స్పీకర్ అనేది దూరంగా పెడితే వినిపించదు. సో స్పీకర్ గిల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం దగ్గర ఇలా హ్యాండ్ ఇలా వేసుకున్నప్పుడు దగ్గర ఇలా పెట్టుకొని వినాల్సి ఉంటుంది. అది ఓవరాల్గా మనకి ఆడియో క్వాలిటీ గురించి. నెక్స్ట్ మనకి మేజర్గా దీంట్లో నాకు అనిపించిన ప్లస్లు, దీంట్లో అనిపించిన ప్లస్లు మైనస్లు గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనిలో నాకు నచ్చింది ఏంటంటే బ్యాటరీ, దాంతోపాటు మనకి స్ట్రాప్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. సో నాకు కర్వ్డ్ డిస్ప్లే బాగా నచ్చింది. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే వీళ్ళు ఏవైతే వేర్ వాయిస్ ఇచ్చారో అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరైతే నాన్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ నడుపుతుంటారో వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ వాచ్ అని చెప్పేసి అయితే చెప్పొచ్చు. సో బికాస్ ఆఫ్ మనం మల్టిపుల్ అప్లికేషన్ యూస్ చేయొచ్చు. సో మొత్తం మన అకౌంట్ మొత్తం సింక్ అయి ఉంటుంది దీంట్లోకి. ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే మెయిల్కి సింక్ అయి ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ మనం నడపచ్చు అనమాట. నెక్స్ట్ మనకి హువాలో నాకు నచ్చింది ఏంటంటే ఆ వేర్ వాయిస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో వాళ్ళ వాయిస్ ఇచ్చారు కాబట్టి మొత్తం లిమిటెడ్గా అయితే ఉంటుంది. అండ్ ఏదైతే స్టోరేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారో దాంట్లో మనం ఏంటంటే 500 సాంగ్స్ వరకు మనం దానిలో లోడ్ చేసుకొని మనం వినొచ్చు అని చెప్పేసి చెప్పారు. బట్ మనకి ఏంటంటే అక్కడ నాకు అనిపించింది సో ఈ రోజుల్లో కూడా ఇంకా సాంగ్స్ని ఫైల్స్గా డౌన్లోడ్ చేసుకొని వినేవాళ్ళు ఎవరు, బికాస్ ఆఫ్ ఒకప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నెట్ చాలా తక్కువ ఉండేది. సో ప్రైసెస్ ఎక్కువ ఉండేవి కాబట్టి మనం ఇంటర్నెట్ షాప్స్కి అలా వెళ్ళి మనం ఫైల్స్గా డౌన్లోడ్ చేసుకొని మనం వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మనం స్పాటిఫై యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి రకరకాల జియో సావనీలో చాలా యాప్స్ ఉన్నాయి. సో వాటిలో మనం సాంగ్స్ని వింటూ ఉన్నాం, ఎక్కువ నెట్ ఉంటుంది కాబట్టి. సో ఎవరు కూడా మనం సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో లోడ్ చేసుకొని ఎవరైతే వినట్లేదు. సో అదొకటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఈ రోజుల్లో ఆ ఫీచర్ ఇచ్చినా కూడా ఎవరు వాడడం లేదు దాన్ని, అంతగా వాడడం అనేది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అంత ప్రైస్ పెట్టి కొన్నప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్నెట్ వేసుకునే డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అదైతే నాకు ఆ పాయింట్ కొంచెం లాగ్ అనిపించింది ఆ విషయంలో మాత్రం. నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్స్, నెక్స్ట్ మనకి SpO2 ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ మనకి హానర్లో నాకు నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే దీనిలో మనకి ఎవరైతే ఫిట్నెస్కి మేజర్గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ పొద్దున్న లేస్తే ఫిట్నెస్ అనుకునే వాళ్ళకైతే వాచ్ పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. దీనిలో మనకి ఏంటంటే 13 రన్నింగ్ కోర్సెస్ ఉంటాయి, 15 డెడికేటెడ్ మనకి ఏవైతే ఫిట్నెస్ మోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఎవరైతే టోటల్లీ పొద్దున్న లేస్తే స్పోర్ట్స్ గురించి ఎక్కువ వెళ్తూ ఉంటారో, సో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వాచ్ అని చాలా బాగా పనిచేస్తుంది. సో బేసికల్గా మన ఫిట్నెస్ డేటా మొత్తం చాలా బాగా అయితే యాక్యురేట్గా అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అది నాకు బాగా నచ్చిన విషయం అయితే దీంట్లో హానర్ వాచ్ 2లో అయితే. సో ఫైనల్లీ మనం అప్పో వాచ్ పర్చేస్ చేయాలా లేకపోతే మనకి హానర్ మ్యాజిక్ వాచ్ 2ని పర్చేస్ చేయాలనే విషయానికి వస్తే సో నా ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే ఒక నాన్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ని వాళ్ళు రన్ చేస్తున్నారో సో వాళ్ళకి డెఫినెట్లీ అప్పో వాచ్ని అయితే ప్రిఫర్ చేయండి బికాస్ ఆఫ్ కర్వ్డ్ డిస్ప్లే. సో మీకు కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలంటే మీరు 41mm తీసుకోండి. దానిలో మీకు కర్వ్డ్ డిస్ప్లే రాకపోవచ్చు, ఎందుకంటే ఈ రియల్ టైం మనకి లైఫ్లో మనకి అది పెద్ద మ్యాటర్ కాదు. సో మీరు అప్పో వాచ్ తీసుకుంటే మీకు వేరే వాయిస్ వస్తుంది. సో దానిలో మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, అది నేనైతే సజెస్ట్ చేస్తాను. లేదు నా టోటల్ కాన్సన్ట్రేషన్ స్పోర్ట్స్ మీద ఉంటుంది, పొద్దులేసిన జాగింగ్, స్విమ్మింగ్ ఇటువంటి స్పోర్ట్స్ నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. సో నాకు కేవలం ఫిట్నెస్ కోసమే ఒక స్మార్ట్ వాచ్ కావాలనుకునే వాళ్ళకి నేను హానర్ మ్యాజిక్ వాచ్ 2 అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ రెండింటి యొక్క డీటెయిల్ కంపారిజన్. సో మీకు అర్థమైంటుంది ఇప్పటికే నేను డీటెయిల్గా ప్రతి ఒక్క కేటగిరీలో నేను మీకు క్లియర్గా అయితే చెప్పాను. ఇదంతా విన్న తర్వాత మీరు ఏ వాచ్ని పర్చేస్ చేస్తారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. సో ఇది గైస్ మన టాపిక్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుస్తాను కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కంపారిజన్ వీడియో చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు డిఫరెన్స్ ఏంటనేది. సో మళ్ళీ ఒక మంచి టెక్నికల్ అన్బాక్సింగ్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. Have a nice day.